ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఒకసారి ఎమ్మెల్యేగా చివరికి కనీసం కార్పొరేటర్ గెలిచినా కూడా వారి స్థాయి భారీగా ఉంటుంది. మంది మార్పులు మనుషుల గణంతో పెద్దగా హడావిడి చేస్తూ ఉంటారు. వారి బంధువులు చెప్పనక్కర్లేదు. కొడుకు తన బంధువులంతా కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఒక చిన్న కార్పొరేటర్ అన్న కూడా భారీ ఎత్తున అనుచర గాలిని పోగేసుకొని విధుల వెంట వెళ్తూ ఉంటారు. కానీ ఒక మాజీ సీఎం మనవడు అయి ఉండి ఒక వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్న దామోదరం సంజీవయ్య గారి మనవడు మనతో ఉన్నాడు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమిటి అంతరంగం అనేది, ఎందుకు అసలు వాచ్మెన్గా ఒక సెక్యూరిటీ గార్డ్గా స్థిరపడాల్సి వచ్చింది, ఒక సీఎం మనవడు అయి ఉండి ఆ స్థాయి ఎందుకు రాజకీయాల్లో కొనసాగలేకపోయారు అనేది కూడా అసలు మనం శ్రీధర్ గాంధీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, మీరు ఒక మాజీ సీఎం మనవడు, అందులో దామోదరం సంజీవయ్య అంటే 2 రాష్ట్రాలు పేరెన్నికగా రాజకీయ నాయకుడు, కానీ మీరు ఒక సాధారణ వాచ్మెన్గా సెక్యూరిటీ గార్డ్గా కొనసాగుతున్నారు. ఏంటి సార్ రీజన్? అంతే సార్, మా పెద్దలు అట్లా సింపుల్గానే కష్టం చేసుకొని తినేది ఎట్లా అలవాటు చేసినారు. మనకి ఇంకేం హంగు ఆర్బాటాలు ఏం లేదు, కష్టపడతానని తింటానని అంతే. అంటే ఇప్పట్లో ఒక రాజకీయ నాయకుడు అంటే కనీసం ఒక 100 మంది వెంటేసుకోవడం రావడము, లేదా మంది మార్పులంగా అనుచరగడంతో భారీ ఎత్తున హంగామా క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చూసే మాత్రం చిన్న ఇంట్లో ఉంటూ ఒక సెక్యూరిటీ గార్డ్గా కూడా విధులు చేస్తున్నారు. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? తప్పదు సార్, కడుపు కోసం తప్పదు. కానీ మా పెద్దలు నిజాయితీగా బతకాలని, నిజాయితీగా చేసుకోవాలని మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. ఇదే మాకు అలవాటు అయిపోయింది. అంటే ఒక మాజీ సీఎం మనవడు అయ్యి ఉండి రాజకీయాల్లో కొనసాగకుండా ఎందుకు ఈ వేరే రంగాన్ని చూస్ చేసుకోవడం కానీ, ఆయన వారసత్వం ఎందుకు కొనసాగించలేకపోయారు? ఏమీ ఇంట్రెస్ట్ లేదు సార్, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. మా పెద్దనాన్నగారు ఉండేవాళ్ళు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినారు. కర్నూలు జిల్లా మునుస్వామి గారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేగా చాలాసార్లు ఉన్నారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన తర్వాత మేము అంత ఇంట్రెస్ట్ చూపలేదు రాజకీయాలంటే. ఇంతవరకు అయితే ఏం లేదు సార్. మా ఫాదర్ అయితే కొద్ది రోజులు కాంగ్రెస్లో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎవరు ఇది లేదు సార్, మా పని మేము చేసుకొని తింటున్నాం సార్. మీరు ఎంతమంది సార్ దామోదరం సంజీవ్ గారికి మీరు రిలేషన్ ఏ విధంగా అవుతారు? మనవడు అంటారు కదా, అంటే ఏ విధంగా మనవడు సార్? మా ఫాదర్ నెంబర్ 1 సార్. నెంబర్ 4 సంజీవయ్య గారు. ఆయనకి పిల్లలు లేరు, మా పెదనాన్నగారిని అడాప్ట్ చేసుకున్నారు. అట్లా ఆ విధంగా మాకు వారసత్వం వచ్చింది. దీంట్లోనే మేము పెద్ద ఆయన సంతానం కాబట్టి మా తాతగారు ఆయన చదివించడం కానీ చేయడం కానీ, అందువల్ల మాకు ఎక్కువ ఆయనకు లింకప్ అయింది. అందువల్లనే మా పెద్దనాయన కూడా రాజకీయాల్లోకి ఆయన వారసుడిగా ప్రకటించినారు. అంతటితో అయిపోయింది. మీరు మాకు కనీసం మళ్ళీ ఒకసారి మనం రాజకీయానికి వెళ్దాము, మన స్థాయి చూపిద్దాము, లేదా మనము ఆ లెగసీ కంటిన్యూ చేద్దాం మీకు ఎప్పుడు అనిపించలేదు సార్? ఏం అనిపించలేదు సార్, ఏదో పని చేసుకోవడంలోనే బాగా తృప్తి ఉంది. కష్టం చేసుకొని తినే దాంట్లోనే ఎంత తృప్తి ఉంది, ఎంతో మనశ్శాంతి ఉంది. ఎందుకు రాజకీయాలంటే గొడవలు అయిన ఎత్తులు అన్ని చదరంగం లాంటి అది, అందుకని పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు సార్. అంటే ఒక సీఎం మనవడు అంటే వారికి మంది అనుచరు కానీ భారీగా ఆస్తులు పోగేసుకుంటారంటూ కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంత నిజం కూడా ఉండొచ్చు. మనం చూస్తూ రాజకీయ నాయకులంతా కూడా వారి కొడుకులు మనవాళ్ళు కానీ భారీ స్థాయిలో స్థిరపడి అమెరికా, ఆస్ట్రేలియా నగరాల్లో కూడా స్థిరపడిపోయి ఉంటారు. కానీ మీరు ఒక వాచ్మెన్గా కూడా కొనసాగుతున్నారు అంటే ఏంటి సార్? మీ నాన్నగారు పెద్దగా ఏం లేదు సార్, ఒక 5.5 ఎకరం ఉంది. అది కూడా పెద్ద రేట్లు ఏం లేవు అప్పుడు. ఇక్కడ మన కర్నూలు జిల్లా పెద్దపాడు అంటే కర్నూలుకి 5 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ ఇప్పుడు కూడా మా ఇల్లు ఉంది, ఎవరైనా చూడొచ్చు. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూసేకి చూసే ఉంటారు అది ఇల్లు ఎంత ఉంది ఏమనేది. అంతే, మా ఆస్తి అంతే సార్. మీకు పెద్ద ఎత్తున ఆస్తులు కానీ పోగేసుకోవడం ఏం లేవు సార్. మా ఫాదర్ ఏదో సొంతలు చేసి పెట్టిపోయినాడు, అంత దాంట్లోనే ఉన్నాం. అంతే. మాజీ సీఎం స్థాయి మనవడు అయ్యింది ఇప్పుడు నామోషిగా ఫీల్ అవ్వట్లేదు, ఈ పని చేస్తున్నాం మనము అంటే మామూలుగా సీఎం స్థాయి వ్యక్తులు కానీ మా బంధువులు కానీ పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకొని వాళ్ళ ఇల్లు పెద్ద బంగ్లాలు కట్టుకొని ఉంటారు. కానీ మీరు ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వలేదు, చిన్న పని చేస్తున్నాం మనం అనేది ఏం కలగలేదు సార్. నాకేమో ఆత్మసంతృప్తి ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, బాగానే ఉంది నా జీవితం. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో పోస్ట్ అడుక్కున్నాము రిటైర్డ్ అయినా కూడా. వాళ్ళు చూస్తామన్నారు, ఇంకో 1-2 నెలలు వెయిట్ చేసి, లేదంటే నేను వేరే జాబ్ ఏదైనా చూసుకుంటాను ప్రైవేట్లో. మీకు ఎలా గడిచేసే కుటుంబం ఇన్నా, మీకు ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు మీకు ఎప్పుడు కానీ ఇంత పెద్ద స్థాయి మాది, ఇలా జాబ్ చేస్తున్నాం ఏంది మీరు ఎప్పుడు అనిపించలేదు సార్? మీకు ఏం అనిపించలేదు సార్. ఆ రోజు కడుపు కాలింది, పోయినాను జాబ్కు, అంత చాలా హ్యాపీగానే ఉన్నాను. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మీకు ఎప్పుడు రాజకీయం రావాలని మళ్ళీ మరొకసారి రావాలని అనిపించింది ఇప్పటికి కూడా? ఇంతవరకు అయితే ఏం అనిపించలేదు సార్, బాగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను.
ఎందుకంటే రాజకీయం అంటే అదంతా ఇదే సార్, ఎత్తుకుపోయేతులు అన్నీ ఉంటాయి. ఎందుకు మనకు ప్రశాంతంగా ఉందామనే ఇది కూడా ఒకటి ఉంది. నాకు చాలా బాగానే ఉంది జీవితం. అంటే మీ తాతగారు భార్య ఒక ముఖ్యమంత్రి, మరో అందులో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక పదవులు, మీకు పదవులు కొత్త కాదు. కాకపోతే ఇంత చిన్న స్థాయిలో చిన్న ఇల్లులో నివాసం ఉండడం కానీ ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకేం అనిపించలేదు సార్, బాగానే తృప్తిగానే ఉన్నాను. చాలా కష్టపడితేనే మనకు, కష్టపడి తినేది నాకు బాగా ఆత్మసంతృప్తి ఉంది. ఎందుకు పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టుకుని అవన్నీ ఎందుకు, పెద్ద పెద్ద ఆస్తులు ఎందుకు, ఉన్న చిన్న దాంట్లోనే తృప్తిగా బాగానే ఉంది నాకు. నేను హ్యాపీగానే ఉన్నాను. మీ మొత్తం కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు మీకు? అయితే మీ ఎవరైతే దమ్మల సంజీవయ్య గారికి వారసత్వంగా వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ నివసిమంటారు వాళ్ళంతా? వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు సార్ సంజీవయ్య గారు వాళ్ళు. మీ తాతగారు పెద్ద ఆయన మా ఫాదర్ ఆయన కాలం చెందినారు. వాళ్ళు ఇప్పుడు 4 లేరులేండి. ఒక ఆయన వారసులు హైదరాబాద్లోనే ఉన్నారు సార్. ఒక ఆయన వారసులు ఇక్కడ కర్నూలులో ఉన్నారు కొంతమంది. అదే రాధాకృష్ణ గారు అని ఒకసారి వీళ్ళు బీబీసీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసినారు ఆయన. వాళ్ళంతా మా అన్నదమ్ములే. పెద్ద కనెక్షన్స్ అయితే లేవు. ఏదో మెయిన్ ఏదో సందర్భాలు ఫంక్షన్లు ఉంటే కలుసుకుంటాం, లేదంటే లేదు. మీకు ఎలా ఉంది సార్? మీకు ఎంతమంది సార్ మీ పిల్లలు? మీ సంతానం ఎక్కడ? నేను ఇదే సార్, నా కొడుకు బీటెక్ ఇక్కడే మన మహీంద్ర కంపెనీలో ఉన్నాడు ఇంజనీర్గా. అంతే సార్, ఒక్కడే కొడుకు. మీ పిల్లలకు కూడా పిల్లలు సార్? ఇంత పెద్ద మా వంశం మాది, రాజకీయం చరిత్ర వంశం మాది. మీకు ఎప్పుడే కానీ పిల్లలకు కూడా ఈ ఆలోచన కలగలేదా? ఆ రోజు ఆర్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసింటేనే మాకు మర్యాద పోయినట్లుంది, మా నాన్న ఇంటర్వ్యూ ఇచ్చినాడు అని చెప్పి ఫీల్ అయినాడు ఆవిడ. నేను వర్ణాంతర వివాహం సార్. నా భార్య వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అది మీ పిల్లలకు కూడా కలిగిందా రాజకీయాలకు వెళ్దాము అనిపించిందా సార్? వాడు అయితే అప్పుడప్పుడు తిరుగుతుంటాడు సార్. నేను వద్దంట అంటున్నాను. అదే జగన్ గారి దగ్గర పోవడము, ఆ ఫోటోలు దిగడము, అది ఇది ఉన్నాయి కొన్ని. నేను వద్దంటాను. వద్దరం మనకు పని చేసుకుని తింటే చాలు, ఏం వద్దామని అంటున్నాను. ఎందుకంటే మన దగ్గర పెట్టుబడులు ఉండాలా, డబ్బులు ఉండాలా. డబ్బులు అంటే పదవులు వస్తాయి. ఇప్పుడంతా కొనే పనే కదా, అట్లా. అందుకని పెద్ద ఇదేం లేదు సార్. నేను వద్దంటాను మా వాడిని. మీతో ఒకప్పుడు ఫోటోలు దిగిన వాళ్ళు మీ అపార్ట్మెంట్ కోసం, మీ తాతల అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఫోటోలు దిగినప్పుడు కానీ వేరే వాళ్ళు వెంట తిరిగినప్పుడు కానీ ఏమనిపిస్తుంది సార్ మీకు? నేనేం తిరగలేదు సార్ ఎప్పుడు. కొద్ది రోజులు అప్పుడు పూర్వం పాత కాంగ్రెస్ ఉన్నప్పుడు కొద్ది రోజులు ఇంట్రెస్ట్ తిరిగినాము, అట్లా అంతే. మళ్ళీ ఎప్పుడు లేదు. అంటే వ్యక్తిగతంగా వీళ్ళు మంచోళ్ళు కదా, బీనారెడ్డి ఎర్సామరెడ్డి అని, అట్లా వాళ్ళ తరఫున తిరిగినాం సార్ అంతా. వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళు కాబట్టి తిరిగినాం అంతా. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇప్పుడు ఆఫర్ ఇచ్చింది సార్? ఏమన్నా ఇటీవల రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆఫర్ ఇచ్చింది? ఏమన్నా భరోసా రాండి, మీరు మీ తరం రాండి, మీ వంశం అంతా రాండి సార్, మీ పెద్ద చరిత్ర కుటుంబం మీదే. ఏం లేదు. అప్పుడు మా కర్నూలులో మా ఇంటికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇంటికి ఆయన రాహుల్ గాంధీ వచ్చిపోయినాడు ఒకసారి. ఎలక్షన్లో వచ్చినారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. అంటే మా ఇల్లు చూసిపోయినారు. ఆయన కూడా ఏదో అది అంతా ఎగ్జిబిషన్ లాగా పెడతాము, పార్కు లాగా పెడదాం ఏదో అని చెప్పేసి పోయినారు. అంతవరకే సార్. అప్పుడు ముందు ఎలక్షన్లు కాక ముందు ఎలక్షన్లు అప్పుడు జరిగింది ఇది. తర్వాత అయితే ఏం లేదు సార్, ఏం వాయిస్ ఏం లేదు. మీకు ఇప్పుడు చూస్తే ఒకవేళ మీకు మాజీ రాజకీయ కుటుంబంగా చూస్తే ఇప్పుడు పరిపాలన కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ తీరు కానీ ఎలా మారిందో అలాగే ఉందా సార్? మారినట్టే ఉంది సార్. మారింటేనే కొంచెం సీట్లు కూడా పెరిగినాయి కదా ఏమవుతున్నా. అక్కడ నార్త్ బాగా పెరిగినాయి, సౌత్ తగ్గిపోయింది. ఇంకా రాలేదు, ఇంకా పుంజుకోవాలి సార్. మీకు ఇష్టం సార్ కాంగ్రెస్ పార్టీ? మీకు ఇష్టం ఉందా? ఫస్ట్ నుంచి ఉండేది అదే కదా సార్. తర్వాత అన్నీ పుట్టుకొచ్చినాయి. ఫస్ట్ నుంచి మా తాతగారు కూడా దాంట్లోనే కదా ఉండింది. దాంట్లోనే పదవులు ఇచ్చినారు వాళ్ళు సగౌరవంగా. నెహ్రూ గారి పూజ గదిలోకి డైరెక్ట్గా పోయేవారు మా తాతగారు, వితౌట్ అపాయింట్మెంట్. అట్లా ఉన్నాయి కదా మాకు కూడా, వాళ్ళకి గౌరవాలు ఇచ్చినారు కదా. ఇప్పుడు రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ, ఇటు టీడీపీ గెలవడం కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అదే ఇంకా మీకు తెలియదు ఏంది సార్, అన్నీ మీకే ఎక్కువ తెలుసు మాకంటే. మీకు ఏమనిపిస్తుంది మాజీ రాజకీయ కుటుంబంగా చూస్తే మీరు? ఇప్పుడు ఈ మధ్య నాకు ఆ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కూడా టైం లేదు సార్. డ్యూటీకి పోవడమా రావడమా ఇదే సరిపోయింది. మీకు నైట్ వాచ్గా పనిచేస్తూ ఉంటారు మీరు సార్. మీకు ఎప్పుడే కానీ ఈ థాట్స్ రావడం మీకు నేనేంది నైట్ వాచ్గా పనిచేయడం అనేది? ఫస్ట్లో జాయిన్ అయిన ఒక వారం రోజులు వచ్చినాయి సార్. తర్వాత మర్చిపోయాను. నాకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో నాకు ఈ సౌండ్స్ పొల్యూషన్స్ అంటే పడవు. మాకు నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి. అట్లా హాయిగా ప్రశాంతంగానే పొద్దుపోతుంది నాకు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు మీరు ఇప్పుడు రీసెంట్గాను. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ మరొకసారి ఏమన్నా కొడుమూరులో, ఎందుకంటే కొడుమూరు అనేది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము మారింది. మా కర్నూలులో ఉన్నాయి, అనంతపూర్లో కూడా ఎస్సీ వర్గాలు ఉన్నాయి. మీ అంతా కూడా మీరు పుట్టిపెరిగి ఇక్కడే. మళ్ళీ ఒకసారి ఏమన్నా రాజకీయ ప్రారంభించే అవకాశం ఉందా ఇప్పుడు ఏమన్నా?
ఇప్పుడు ఆయన మా బ్రదర్ కానీ ఉన్నాడు సార్ కర్నూలులో, రాధాకృష్ణ అని. ఆయన అయితే రాజకీయాల్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మొన్న ఫార్మాలిటీ కూడా ఊరికే నిలబడి, ఎట్లా రాదు కదా కాంగ్రెస్ ఇక్కడ, ఊరికే నిలబడి అట్లా పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏమన్నా చెప్పలేము సార్. మీరు మీ వైపు నుంచి ఇప్పుడు మా పెదనాయన కూడా మాజీ మంత్రి అన్నీ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏమైతే ఇంట్రెస్ట్ లేరు రాజకీయాల్లో. మీరు సార్? నాకైతే ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు జీవితం అంతా జీవితంగా, ఎందుకంటే మన దగ్గర ఏం పెద్ద డబ్బు లేదు. మెయిన్ రాజకీయాలు అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. పాత రాజకీయాలు వేరు, డబ్బులు అటు నుంచి వస్తాయి సార్. మీ తాతగారి ఫోటో మీరు ఇప్పటికీ పెట్టుకొని పూజిస్తూ ఉంటారు, మీరు మీకు మీ తాతగారు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? మాకేమో గర్వంగానే ఉంటుంది సార్, బతికితే అట్లే బతకాలి. ఆయన కూడా అదే చెప్పేవాళ్ళు, నిజాయితీగా ఒక పూట పస్తున్నా కూడా ఒక పూట తిన్నా కూడా నిజాయితీగానే బతకండి అని చెప్పినాడు. కాబట్టి మేము ఈ రోజుకి అదే పద్ధతిలోనే పోతున్నాము, హ్యాపీగానే ఉంది సార్. ఆయన కూడా అదే చెప్పారు. మీరు చూసారా సార్ మీ తాతగారితో మీకు అనుబంధం ఉందా సార్? మీకు ఏమన్నా? ఆయన నన్ను చూసినారు కానీ నాకు అంత గుర్తులేదు సార్. పిసిసి అధ్యక్షుడి హోదాలో అప్పుడు ఇక్కడికి వచ్చినారు అనంతపురికి ఒకసారి. వచ్చి మమ్మల్ని చూసి మా ఫాదర్ని తిట్టి ఒక 2 ఫ్యాన్లు కూడా వేయించిపోయినారు అక్కడ. మా తాత వాళ్ళు వెళ్ళింది అవతలసింది, ఇప్పుడు లేదు, అమ్మేసినారు. అట్లా వచ్చిపోయినారు, 2-3 సార్లు వచ్చి నన్ను చూసిపోయినారు. నాకైతే పెద్ద గుర్తులేదు. మీ నాన్నగారు మీకు ఏం చెప్పేవారు సార్? మీ నాన్నగారు కానీ అనుబంధం గురించి కానీ, మీ తమ్ముడు సంజీవ్ గారితో ఉండే అనుబంధం ఏం చెప్పేవారు సార్? అదే ఆయన వల్లే ఈరోజు మా ఇంట్లో లైట్ వెలుగుతుంది, మేము ఉన్నామంటే కారణం ఆయన వేసిన లైటే, ఆయన వల్లనే. అయితే చదవండి, కష్టపడండి, ఉద్యోగాలు సంపాదించుకోండి, అంతే, ఇంక వేరే ఏమవుతుందని చెప్పి. రాజకీయంగా ఇప్పుడు ఎలాగదని చెప్పలేదు మీకు సార్? ఏం సలహాలు అయితే ఇవ్వలేదు. మా పెద్దనాన్న గారు అయితే ఉన్నారు సార్, మొన్నటి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు లేరు. మళ్ళీ కొద్ది రోజులు ఆయన ఎందుకో, వీళ్ళు అక్కడ 2 వర్గాలు ఉన్నాయి సార్. ఈ బైరెడ్డి గారి వర్గం ఉంది, కోట్ల గారి వర్గం ఉంది. మా పెద్దనాయన వాళ్ళు బైరెడ్డి గారి వర్గము, ఆయన చంపేసారు కదా, శేషేన్ రెడ్డి అని, ఆయన చంపేసారు. అట్లా వీళ్ళు కొంచెం మెత్తగారు. తర్వాత కొద్ది రోజులు కేఈ కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా ఒకటే అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్లో. వాళ్ళ ఫాదర్ మాదన్న గారు కూడా మంత్రిగా అట్లా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేగా. అట్లా వాళ్ళ సలహా మేరకు టీడీపీలో చేరినారు సార్ లాస్ట్ మూమెంట్లో. ఆ తర్వాత చనిపోయారు హెల్త్ బాగాలేక. ఆ తర్వాత ఇంకెవరు అనుకోలేదు సార్. ఒకవేళ మీరు ప్రజెంట్ రాజకీయాలు చూస్తే, చివరిగా చెప్పండి, ప్రజెంట్ రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడైతే అనుమానం సార్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో డౌటే. ఎందుకంటే బంగారట్ల రాష్ట్రాన్ని విభజించినారు, మనకు జాబ్స్ అవకాశం లేకపోయింది. ఇంక ఇక్కడ ఆంధ్ర వాళ్ళ మధ్యలో మనం ఏం కాంపిటీట్ చేస్తామో, వాళ్ళతో ఏంది పోటీ పడతామో, ఏడు ఉద్యోగాలు వస్తాం మనకు. ఒకసారి అప్పుడు విడిపోయిన తర్వాత ఎస్ఐ పోస్టులు ఫిలప్ చేసినారు సార్. 880 పోస్టులు అయితే 80 పోస్టులు ఇచ్చినారు మనకు రాయలసీమకు. అట్లా ఉంటుంది అది, ఎందుకంటే అక్కడ అన్నీ భారీగానే ఉంటాయి. వాళ్ళు ఒక పంట వరదల్లో పోయినా 3 పంటలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఏంది పండితే చినికే పండాలి, లేకపోతే లేదు. దేశంలో పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి దేశంలో పుంజుకున్నట్టే సార్, పుంజుకున్నట్టే బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి. బాగానే, మొన్న సీట్లు బాగా ఎక్కువ వచ్చినాయి కదా. అధికారులకు వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్కి? ఏమన్నా కానీ నెక్స్ట్కు అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉంది సార్. ఇక్కడ ఏమో డౌటే కానీ చెప్పలేను, కానీ ఆంధ్రాలో నెక్స్ట్ అయితే అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడే వచ్చేది ఉంది, అది ఏదో కొంచెం మీకు కూడా తెలిసి కదా, అంత అది ఇట్లా ఇది ఇట్లా అంటారు కదా, అదే మిస్ అయిపోయింది. 100% ఉంది సార్. అంటే నిజాయితీగా ఎలక్షన్లు జరిగితే 100% వచ్చే ఆస్కారం ఉంది. మాజీ సీఎం వారసత్వం అయ్యుండి, మనవడు అయ్యుండి కూడా సింపుల్గా ఒక చిన్నపాటి వాచ్మెన్ ఉద్యోగం స్థిరపడిపోయి మాకు ఇదే చాలు, మాకు ఇదే హ్యాపీగా ఉందంటూ కూడా, మేము రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు, మాకు ఇంకా ఇదే మాకు హ్యాపీగా ఉంటాం, ఇదే జీవితాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వీడియోస్ ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.